పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత ఎమ్మెల్యే విజయ రమణారావుదే అని తెలిపారు. పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు గెలిచే వారికే టికెట్లు కేటాయిస్తామని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, రకరకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఓట్లు వేసేవాళ్ళు ప్రజలు, వేయించేవాళ్ళు మీరు. ఆ వార్తలలో వచ్చినటువంటి వాటిని అంటే వాస్తవాల్ని అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి ఈ ప్రభుత్వ ప్రతిష్టను, నాయకత్వాన్ని అది అన్ని స్థాయి నాయకత్వానికి ఏదో రకంగా ఈ పార్టీ మీద చెడ్డ పేరు తెస్తే తప్ప మాకు మనుగడ మీద ప్రభుత్వ ప్రచారం చేస్తూ ఉంటాం. మనం చూసినాం నిన్న జరిగిన కోర్టు సంబంధించిన అట్లాగే నిన్న నలుగురు మంత్రులు పోతే రాజ్భవన్లో గవర్నర్ తేదీ తర్వాత సాధారణంగా అందరూ కలిసినట్టు దాంట్లో వేసి ఈ మున్సిపల్ మాట్లాడుతూ దాన్ని కూడా రకరకాల తప్పు ప్రచారం చేస్తూ ఉంటాం. అంటే బట్ట కాల్చి మీరే ఏర్పాటు చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు ప్రజలకు ప్రతి విషయం పట్ల అవగాహన కల్పించారు. ఇలా ఒక్కొక్క వార్డులో బహుశా తెలిసి ఇక్కడ కూడా 1000-2000 లోపల ఓట్లు ఉంటాయి. సరే 1000 ప్రజలు ఉంటాయి అన్నప్పుడు కార్యకర్తలు ప్రతి వార్డు కూడా 10 మంది, 20 మంది, 30 మంది ఉంటారు. ప్రజలను ఆ తప్పుడు ప్రచారాలకు లోను కాకుండా మన పార్టీని అప్రతిష్ఠ చేసిన పరిస్థితులు ఇతర పక్షాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీడియా ద్వారా, ముఖ్యంగా సోషల్ మీడియా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసి ఈ ప్రభుత్వం ప్రతిష్టను మసకబట్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని మహా అంటే 10 రోజులే కాబట్టి మీరు ఒక్కొక్క మీ వార్డులో 1200 ఓట్లు అంటే సుమారుగా 300-400 ఇంట్లు ఉంటాయి. సో ఏంటంటే బూత్ కమిటీలో మనం పార్టీ పరంగా వేస్తున్నాము ఒక బూత్ 10 మంది. మరి ఆ 10 మందికి పాత్ర చెప్తే ఒక్కొక్క బూత్లో 10 మంది అంటే